టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ఢిల్లీ రంజీ టీం కోచ్ టీమిండియా మాజీ స్పిన్నర్ శరణ్దీప్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బీసీసీఐ ఆదేశాలతో విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ సమయంలో ఇంగ్లాండ్ పర్యటన గురించి తమ మధ్య సంభాషణ జరిగిందని తాజాగా శరణ్దీప్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. తాజాగా మాట్లాడుతూ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఏ తరపున ఆడతాడని కూడా కోహ్లీ చెప్పాడని పేర్కొన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ కు గల కారణం అతనికి మాత్రమే తెలియాలి. అతని నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఎలాంటి సంకేతం లేకుండా నిర్ణయాన్ని ప్రకటించాడు. కోహ్లీ వీడ్కోలు పలుకుతాడు అనేటువంటి మాట కూడా ఎవ్వరి నోటా వినలేదు. ఐపీఎల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక రంజీ మ్యాచ్ ఆడే సమయంలో అయితే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కౌంటీ క్రికెట్ ఆడతావా అని కోహ్లీని అడిగాను. అందుకు అతను లేదు, భారత్ ఏ తరపున కొన్ని మ్యాచ్లు ఆడతానని చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటనలో రాణించే విషయంపై తనకు సరైన ప్రణాళికలున్నాయని చెప్పాడు. 2-3 సెంచరీలు కూడా చేస్తానని తెలిపాడు. సీనియర్ బ్యాటర్ గా పూర్తి బాధ్యత తీసుకుంటానని అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన వైఫల్యంతో అతను చాలా కసిగా కనిపించాడు. అలాంటిది ఏమైందేమో కానీ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు అని శరణ్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.